ఈ వీడియో మీద నువ్వు క్లిక్ చేసినట్టే లక్షల మంది జావా ఇన్ తెలుగు అని చెప్పేసి క్లిక్ చేసి వస్తారు. బట్ అందులో చాలా తక్కువ మంది ఎండ్ వరకు కోర్సుని ఫినిష్ చేస్తారు. నువ్వు ఒక బిగినర్, నీకు ఏమీ రాదు అని అనుకున్నా పర్లేదు. ఫ్రమ్ స్క్రాచ్ జావా అనేది నీకు క్లారిటీ వస్తుంది ఈ కోర్స్ ఒకవేళ నువ్వు జాగ్రత్తగా వింటే. అండ్ నీకు ఒకవేళ దీన్ని నోట్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ అలానే వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కూడా ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. అప్డేట్స్ లేదా ఏమైనా ఉన్నా కూడా షేర్ చేస్తూ ఉంటాను. నా కోసం మీరు చేయాల్సింది ఒకటి, ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి వి విల్ క్రాక్ జావా అని చెప్పేసి. లార్జెస్ట్ తర్వాత బైనరీ సెర్చ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆస్డ్ ఇన్ డేటా స్ట్రక్చర్ అండ్ అల్గరిథమ్స్. ఇప్పటివరకు మీకు ప్లేస్మెంట్ ఇంటర్వ్యూ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఏమీ రాలేదు, వచ్చి కానీ అవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఇదైతే నేను చాలా చోట్ల చూసా. చూడడం ఏంటి, ఎన్ని చోట్ల వాడతారంటే బైనరీ సెర్చ్. మీకు డేటాబేసెస్లో ప్రతి చోట పెద్ద పెద్ద కంపెనీస్లోనే ఈ బైనరీ సెర్చ్ అనేది చాలా ఉపయోగపడింది. ఎందుకు ఎంత ఉపయోగపడుతుంది అంటున్నా అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీ దగ్గర 1 crore పెద్దది, చాలా ఎక్కువ అంత పెద్ద సైజు అరే ఉందనుకోండి. అరే అంటే డేటాబేస్, సింపుల్గా అది ఒక డేటా స్ట్రక్చర్ కదా. సో డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, డేటాబేస్లో వాల్యూస్. మీ దగ్గర 1 crore స్టూడెంట్స్ ఉన్నారు, ఇండియా పాపులేషన్ 1 crore. సో ప్రతి ఒక్క పాపులేషన్లో ఎవడో ఒక నా పేరుతో, స్వరూప్ అన్న పేరుతో ఎవడో ఒకడు ఉన్నాడని తెలుసు. వాడిని ఎక్కడన్నీ వెతకలేముగా. సో అలాంటప్పుడు మనం బైనరీ సెర్చ్ అనేది వాడతాం. బైనరీ సెర్చ్ వాడడం వల్ల టైం కాంప్లెక్సిటీ చాలా తక్కువ అయిపోద్ది. సో స్వరూప్ అనే పేరు ఉన్నాడు. సో ఇప్పుడు నువ్వు లీనియర్ సెర్చ్ చేస్తే స్వరూప్ 1 crore లాస్ట్ పర్సన్ అనుకో. సో నువ్వు 1 crore మెంబర్స్ని చెక్ చేయాలి, అవునా కాదా? అదే ఫర్ సపోజు, సో సింపుల్గా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ 1 crore మెంబర్స్ మన క్లాస్లోనే ఉన్నారనుకోండి. సో ఇప్పుడు ఆ స్టూడెంట్స్ అందరూ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో నిల్చుంటే, స్వరూప్ అనే పేరు ఎక్కడ వస్తుంది? ఎస్ లెటర్లోనేగా వస్తుంది. సో ఎస్ లెటర్స్ అందరినీ సెపరేట్ చేసేయచ్చు నేను. ఇప్పుడు నా సెర్చ్ చేసే ఫీల్డ్ తగ్గిపోయింది కదా. ఇప్పుడు నేను 1 crore మెంబర్స్ని సెర్చ్ చేయక్కర్లే. ఆ 1 crore ఏదో 20 lakhs 10 lakhs మెంబర్స్ని సెర్చ్ చేస్తే చాలు. ఆ ఎస్లో కూడా SW అంటే స్వరూప్ అనేవాడు లాస్ట్లో వస్తాడు, స్వరూప్ అనేవాడు ఫస్ట్లో రాడు. SA శైలజ వాళ్ళందరూ ఎవరో వస్తారు ఫస్ట్లో, కానీ SW స్వరూప్ ఫస్ట్ లాస్ట్లో. SA సాయి అలాంటి వాళ్ళందరూ ఫస్ట్లో వస్తారు, ఎందుకంటే SA కదా, డిక్షనరీ టైప్ అయ్యేది, రైట్ ఆర్ నో? అప్పుడు స్వరూప్ అనేవాడు ఎక్కడ వస్తాడు? SW లాస్ట్లో వస్తాడు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నా సెర్చ్ని నేను నేరో డౌన్ చేసేస్తున్నా ప్రతిసారి, ప్రతి ఒక్క స్టెప్లో. సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ బైనరీ సెర్చ్. సో ఇలా అవ్వడం వల్ల ఆ 1 crore స్టెప్స్ నాది జస్ట్ సింపుల్గా 10-20 స్టెప్స్లో తగ్గొట్టచ్చు. అదేంటి బ్రో అంత సింపులా? అంతే, మ్యాజిక్ ఆఫ్ బైనరీ సెర్చ్, మ్యాజిక్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ అల్గరిథమ్స్, మ్యాజిక్ ఆఫ్ స్వరూపాన్ని ఇప్పుడు చూపిస్తాను చూడండి. బైనరీ సెర్చ్ అనేది నేను కొత్త ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. దానికి కండిషన్స్ అనేవి కూడా ఉంటాయి, అవి కూడా నేను చెప్తాను. సో డోంట్ వరీ. .java. ఇప్పుడు బైనరీ సెర్చ్కి వస్తేప్పటికి కండిషన్స్, ఫస్ట్ కండిషన్ వస్తేప్పటికి మన అరే అనేది సార్టెడ్లో ఉండాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి, మన అరే ఏదైతే ఉందో అరే షుడ్ బి సార్టెడ్. ఓకే, సార్టెడ్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో డిక్షనరీలో ఎలాగైతే ఉంటాయో, లేదా తక్కువ వాల్యూ నుంచి ఎక్కువ వాల్యూ వరకు. మీకు తర్వాత బైనరీ సెర్చ్ ఇన్ రొటేటెడ్ అరే కూడా వస్తుంది, అది మీకు ఇంకా మైండ్ తిరుగుతుంది, అది తర్వాత చేస్తాం మనం లాస్ట్లో. బట్ నౌ యాజ్ ఆఫ్ నౌ అరే షుడ్ బి సార్టెడ్, అన్నీ సార్టెడ్ ఆర్డర్లో ఉండాలి. ఓకే, అంతే, ఇంకేం కండిషన్ లేదు, అదొకటే కండిషన్, మిగిలినవన్నీ మనం చేసేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే పాయింట్, కండిషన్ కాదు జస్ట్ పాయింట్, మీకు మిడ్, లాస్ట్, ఫస్ట్ ఈ వాల్యూస్ అనేవి క్లారిటీ ఉండాలి. ఫస్ట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ 0 అవ్వచ్చు, లాస్ట్ అంటే ఏదైతే మీరు చూడాలనుకుంటున్నారో. ఇప్పుడు సింపుల్గా లీనియర్గా సెర్చ్ చేస్తే 1 crore పీపుల్ని, ఫస్ట్ అనేది 0% నుంచి స్టార్ట్ చేస్తాం, లాస్ట్ అనేది ఏంటి 1 crore, అవునా కదా? అదే ఫర్ సపోజ్ ఎస్ అనేసి ఉంటే, ఎస్ మనకి తెలుసు స్వరూప్ అనే లెటర్ ఎస్లోనే ఉంటారు, సో ఎస్ అనే వాళ్ళని చూడాలి. సో అప్పుడు 10 lakhs అయిపోద్దిగా. సో లాస్ట్ ఫస్ట్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ లాస్ట్ అనేవి మారుతూ ఉంటాయి, అవి ఫిక్స్డ్గా ఉండవు. సో ఈ 3 వాల్యూస్ మీకు తగులుతూ ఉంటాయి అనమాట ఇక్కడ నేను చెప్తున్నప్పుడు. సో అది ఎలా ఏంటి అనేది మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక అరేని క్రియేట్ చేసుకుందాం. ఇంట్ అరే అని చెప్పేసి ARR = సార్టెడ్లో ఉండాలి కదా. సో 1 3 5 6 7 8 9 10
సార్టెడ్లో ఉన్నాయి కదా, ఇంక్రీజింగ్ టు లోవర్ టు హయ్యర్, అసెండింగ్ ఆర్డర్గా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనకేం కావాలి, ఒక ఎలిమెంట్ని సెర్చ్ చేస్తున్నాం అంతే. టార్గెట్ని కే అనేసుకోండి. కే ఈజ్ ఈక్వల్స్ టు నాకు కావాలి 7 యొక్క ఇండెక్స్ కావాలి, లేదా 10 యొక్క ఇండెక్స్ కావాలి. సో 10 యొక్క ఇండెక్స్ కావాలి అంటున్నాను నేను. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్ళాను అనుకోండి, ఎన్ని స్టెప్స్ పడతాయి? 1 2 3 4 5 6 7 8 8 స్టెప్స్. ఓకే, ఫ్రమ్ 1 to 10 వెళ్ళాలంటే. ఇప్పుడు బైనరీ సెర్చ్తో ఎన్ని స్టెప్స్లో అయిపోద్దో చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఒక ఫంక్షన్ క్రియేట్ చేసేసుకుంటా, బైనరీ సెర్చ్ అని చెప్పేసి. అది మనకి ఇండెక్స్ రిటర్న్ చేసి ఇచ్చేస్తుంది అంతే. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఒక ఇండ్ అని చెప్పేసి పెట్టుకుంటా, బైనరీ సెర్చ్ అని చెప్పేసి పెట్టేసుకున్నా, బైనరీ సెర్చ్ అని చెప్పేసి పెట్టుకుంటా అంతే. సెర్చ్ అని చెప్పేసి పెట్టేసుకొని దీనికి నేను ARR పాస్ చేసేస్తా, టార్గెట్ కే పాస్ చేసేస్తా. ఈ 2 పాస్ చేస్తే సరిపోదు, నేను చూద్దాం, ఈ 2 పాస్ చేసి చూద్దాం మనకేంటో. ఇప్పుడు నేను పాస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇప్పుడు ఇవన్నీ నేను దేనిలో రాయాలి, కండిషన్స్ రాస్తున్నా కానీ మెయిన్ క్లాస్ కాదుగా, మెయిన్ ఫంక్షన్ ఏది, మెయిన్ ఫంక్షన్లో తీసి ఎగరేస్తాం మనం, మెయిన్ ఫంక్షన్లో ఉండాలి. ఇప్పుడు నాకు ఇండెక్స్ అనేది వచ్చేస్తుంది ఈ ఫంక్షన్లో నుంచి. సో నేను ప్రింట్ చేసేసుకుంటా ఇండెక్స్ అనేది. ఓకే, సో ఇప్పుడు నేను చేస్తున్నా, సెర్చ్ అనే ఫంక్షన్ అనేది నా బైనరీ సెర్చ్ మొత్తాన్ని చూసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఆ ఫంక్షన్ని క్రియేట్ చేస్తా. ఈ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తా అంటే, స్టాటిక్ ఏం రిటర్న్ చేస్తుంది, ఒక ఇంటిజర్ కదా, సో ఇంట్ అని చెప్పేసి సెర్చ్, అదేగా నా ఫంక్షన్ పేరు సెర్చ్. అదేం తీసుకుంటుంది ఇన్పుట్లో, ఇంట్ అరే తీసుకుంటుంది, ARR కామా ఇంట్ కే. ఇది మన ఫంక్షన్, రైట్ ఆర్ నో? మనం రిటర్న్ చేయాలి. ఏం రిటర్న్ చేయాలి, -1 అనుకుందాం ఇనిషియల్గా. ఇప్పుడు నా లాజిక్ రాస్తాను చూడండి. సెర్చ్ చేయడానికి నా లాజిక్ ఏంటి, బైనరీ సెర్చ్కి నా లాజిక్ ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, నేను మీకు ఇక్కడ గీసి ఉంచాను. మనది ఏదైతే అరే ఉందో 0 1 1 2 3 5 8 అలాగే మార్చేసుకుందాం దాన్ని కూడా, డోంట్ వరీ. సో 0 నా టార్గెట్ వస్తేప్పటికి సమ్ 8 అనుకోండి, 8 అవ్వనివ్వచ్చు లేదా 5 అవ్వనివ్వచ్చు. నా టార్గెట్ అనేది 5 అనుకోండి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నేను 5 అనే ఎలిమెంట్ని వెతకాలి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్తే ఏమవుతుంది, నాకు ఎన్ని స్టెప్స్ పడుతుంది, 1 2 3 4 5 6 స్టెప్స్ పడుతుంది. సో ఇక్కడ నేనేం చేస్తానంటే, ఎలాగో సార్టెడ్లో ఉన్నాయి కదా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అవన్నీ మనకి తెలీదు ఇక్కడ. కానీ మనకి తెలిసిందేంటి, ఇవన్నీ చిన్న నెంబర్స్ నుంచి పెద్ద నెంబర్స్ వరకు అలా ఇంక్రిమెంట్ ఆర్డర్లో ఉన్నాయి, ఇంక్రీజింగ్ ఆర్డర్లో. సో ఇలాంటప్పుడు నేనేం చేస్తానంటే, లో వాల్యూని తీసుకుంటా. ఫస్ట్ పాయింట్, లో వాల్యూని తీసుకుంటా. లో ఏంటి, ఇండెక్స్ 0. హై అనేది ఏంటి, 8. సో నా లో హై ఎలా ఉండాలంటే, నా ఎలిమెంట్ అనేది ఆ లోకి హైకి మధ్యలోనే ఉండాలి ఎప్పుడు. ఉందా లేదా? ఎలా చెప్తున్నావు బ్రో అంటే, నేను వెతకాల్సిన ఎలిమెంట్ అనేది 5, నాకు లెఫ్ట్ సైడ్, దీనికి లెఫ్ట్ సైడ్ అంటే లోలో ఉన్న ఎలిమెంట్ అనేది 0, నాకు హైలో ఉన్న ఎలిమెంట్ ఏంటి 8 అంటే నేను ఏదైతే ఎలిమెంట్ని వెతకాలనుకుంటున్నానో అది 0 కంటే పెద్దది, 8 కంటే చిన్నది. అవునా కదా? 0 ఏంటి, అరే ఆఫ్ లో. అవునా? 8 ఏంటి, అరే ఆఫ్ లాస్ట్ అయినా హై. ఓకే, అరే ఆఫ్ హై. సో నా ఇదేంటిది 5 అనేది సంథింగ్ నాకు తెలీదు, టార్గెట్ కే అనుకోండి. ఇది సంథింగ్ టార్గెట్ కే. నా కే అనేది ఎప్పుడు లో కంటే ఎక్కువ ఉండాలి, హై కంటే తక్కువ ఉండాలి. హైలో ఉన్న ఎలిమెంట్ కంటే ఉంది, సరిపోయింది. సో ఇప్పుడు నా లాజిక్ ఏంటంటే, ఇప్పుడు ప్రతిసారి నా సెర్చ్ ఏదైతే ఉందో ఈ లో టు హై ఈ రేంజ్ని తగ్గించేయాలి. మన బైనరీ సెర్చ్ యొక్క గోల్ అదే. మనం ఏదైతే సెర్చ్ చేస్తున్న ఫీల్డ్ ఉందో దాన్ని తగ్గించేయాలి. ఇందాక డిక్షనరీ 1 crore persons అప్పుడు ఎస్ అనే లెటర్స్ని పిక్ చేసావు, ఇక్కడ అంతే.
మిడ్ అనే ఎలిమెంట్ని సెర్చ్ చేస్తాం అనమాట. మనం ప్రతిసారి మిడ్ అనే ఎలిమెంట్ని చూస్తాం. మిడ్ ఎలా కనబెడతాం? ఈ హైకి లోకి మధ్యలో ఉన్న ఎలిమెంట్. అంటే ఎలాగ వస్తుంది అది? హై అనేది ఏంటి? 0 1 2 3 4 5 6. హై అనేది ఇండెక్స్ 6, లో అనేది 0. సింపుల్గా మనకి ఎలాగ వస్తుంది? మిడ్ అనేది మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు హై ప్లస్ లో, ఇవన్నీ ఇండెక్సెస్ అనమాట, లో బై 2. తర్వాత మీకు ఈ ఫార్ములా మారుస్తాను, బట్ యాజ్ ఆఫ్ నో ఈ ఫార్ములాతో వెళ్ళండి. ఇప్పుడు ఏమవుతుంది? మిడ్ అనేది హై ప్లస్ లో బై 2. అంటే హై అనేది ఎంత? నేను చెప్పింది హై ఈజ్ 6. హై అనేది 6, లో అనేది 0. సో 0 ప్లస్ 6 బై 2 అంటే 3. సో థర్డ్ ఇండెక్స్లో ఏముంది? 0 1 2 3 ఇదేగా ఉంది. సో ఇప్పుడు ఈ 2 అనేది నాకు టార్గెట్ కంటే పెద్దదా చిన్నదా? అదే నా లాజిక్, జాగ్రత్త వినండి. ఈ 2 అనేది నా టార్గెట్ కంటే చిన్నదా పెద్దదా? పెద్దదంటే ఖచ్చితంగా నా టార్గెట్ అయితే ఇటువైపు ఉండదు. ఎందుకంటే 2 అనేది నా టార్గెట్ కంటే తక్కువ. ఇవన్నీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో ఖచ్చితంగా నా మిడ్ ఏదైతే ఉందో, నా మిడ్ ఎలిమెంట్ ఒకవేళ ఫర్ సపోజ్ నా టార్గెట్ కంటే చిన్నదైతే ఖచ్చితంగా ఈ రేంజ్లో అయితే ఉండదు. సో నా లోని మార్చేసుకొని లో ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ చేసేస్తా, లేదా మిడ్ ప్లస్ 1 అయినా చేసేయచ్చు. ఓకేనా? ఇదైతే కాదుగా టార్గెట్, నా టార్గెట్ 5. సో ఇప్పుడు నేను నా లో అనేది ఇక్కడ తీసేసి, నేను ఎక్కడ తీసేస్తున్నా? ఇక్కడ తీసేస్తున్నా. ఇక్కడ మిడ్ తీసే. ఇప్పుడు నా లో అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. బ్లాక్ పెట్టేసుకున్నా. నా కొత్త లో అనేది మిడ్ ప్లస్ 1 చేసేసుకోవచ్చు నేను. సో ఇక్కడికి వచ్చేస్తుంది నా లో ఏంటి ఇప్పుడు? 0 1 2 3 4. లో అనేది 4 5. హై అనేది యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది 6. ఓకే, ఇప్పుడు మళ్ళీ సేమ్ థింగ్ నేను రిపీట్ చేస్తా. మళ్ళీ సేమ్ నేను సెర్చ్ చేస్తా. ఇప్పుడు మళ్ళీ నేనేం చూస్తా? మళ్ళీ ఇప్పుడు నాకు టార్గెట్ అనేది ఇంకా దొరకలేదు నాకు. ఇప్పుడు లో అనేది ఎంత? 4. హై అనేది ఎంత? 6. రెండేళ్ళకి మధ్యలో మిడ్ ఏంటి? 4 ప్లస్ 6 బై 2. 4 ప్లస్ 6 బై 2. అవునా? అంటే ఎంత? మిడ్ అనేది మిడ్ ఇండెక్స్ 4 ప్లస్ 6 10 బై 2 అంటే 5. ఇదిగా 5 ఎలిమెంట్. సో మిడ్ అనేది ఈక్వల్స్ టు టార్గెటా? ఎస్. 2 స్టెప్స్లో అయిపోయింది మొత్తం. ఫస్ట్ స్టెప్ ఏం చేసాం? మిడ్ అనేది చెక్ చేసాం. కాదు, లోన్ తగ్గించు, అయిపోయింది. మిడ్ అనేది చూసాం, మిడ్ ఎలిమెంట్ ఎస్ ఫౌండ్. ఒకవేళ ఫర్ సపోజ్ నా టార్గెట్, మీకు ఇంకొంచెం కష్టంగా చేస్తున్నా, ఒకవేళ ఫర్ సపోజ్ నా టార్గెట్ 8 అయింది అనుకోండి. ఓకే, సో అప్పుడు నా మిడ్ ఏమవుతుంది? మిడ్ ఇస్ 5. సో మిడ్లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? మిడ్లో ఉన్న ఎలిమెంట్ అనేది 5. సో ఈ 5 అనేది నా టార్గెట్ ఏంటి ఇప్పుడు? నా టార్గెట్ ఇస్ 8. 8 కంటే చిన్నదా పెద్దదా? 8 కంటే చిన్నదా పెద్దదా? నా మిడ్ అనేది ఇందాకలాగే, సేమ్ ఇందాకలాగే. ఇక్కడ ఏం జరిగింది మనకి? 2 అనేది 5 కంటే పెద్దదా చిన్నదా? చిన్నది. సో ఖచ్చితంగా మనకి ఇటు సైడ్ అయితే ఉండదు. ఇది కదా మిడ్. ఇప్పుడు కొత్త మిడ్ ఇది. ఇప్పుడు కొత్త మిడ్ ఏది? ఇది మనకి మిడ్. ఓకే, మన టార్గెట్ ఏంటి? 8. సో నా మిడ్లో ఉన్న ఎలిమెంట్ 5 అనేది 8 కంటే చిన్నదా పెద్దదా? పెద్దది. అంటే ఖచ్చితంగా ఇటు సైడ్ అయితే నా ఎలిమెంట్స్ ఉండవు. ఇది కదా లోకి ఇటు ఉండవు. ఇప్పుడు నాది మిడ్ ఏమైపోద్ది? ఇప్పుడు ఎలాగ అవ్వలేదు కాబట్టి నేను నా లోని మార్చేసుకుంటా. అంటే దీన్ని తీసుకొచ్చి ఇటు పెట్టేసుకుంటా. మిడ్ ప్లస్ 1 చేస్తే ఏమవుతుంది? నాకు లో అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. లో హై ఒక దగ్గర రావడం, లో ప్లస్ హై బై 2 కూడా సేమ్ ఇదే ఇండెక్స్ అవుతుంది మిడ్. సో అప్పుడు నాకేమవుతుంది? అప్పుడు నా ఎలిమెంట్, నా మిడ్ అనేది నా టార్గెట్కి ఈక్వల్ అవుతుంది. సో అప్పుడు ఐ గాట్ ద ఎలిమెంట్. 3 స్టెప్స్లో అయిపోయింది. అది ఇక్కడ నుంచి రావాలంటే 6 స్టెప్స్. సో హాఫ్. ఇలా మనం 1 crore తీసుకుంటే జస్ట్ 20-30 స్టెప్స్లో అయిపోద్ది అనమాట. సో దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ బైనరీ సెర్చ్. ఓకే, సో దీన్ని మనం ఇక్కడ చూస్తామన్నమాట. కోడ్ అనేది రాయాలి దీనికి. సో నేను మీకు చెప్పింది ఏంటి? ప్రతి ఒక్క స్టెప్లో మీకు కావాల్సింది ఇంట్ మిడ్ కావాలి, రైట్, లో కావాలి,
హై కావాలి, రైట్ ఆర్ నో? ఈ 3 కావాలి మీకు. ఇప్పుడు ఈ 3 ఎలా చేస్తారు, ఎలా కనిపెడతారు? వైల్ మన లూప్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉండాలి. ఎప్పటి వరకు? వైల్ అవర్ లో ఈజ్ లెస్ దెన్ హై, ఈక్వల్స్ టు కూడా అనొచ్చు మనం. ఓకే, మన లో అనేది ఏంటి? లో ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి స్టార్ట్ చేయి. హై అనేది ఏంటి? ఏఆర్ఆర్ డాట్ లెంత్ నుంచి స్టార్ట్ చేయి. ఓకే, మిడ్ అనేది ఏంటి? మిడ్ని డిఫైన్ చేసుకుంటాం. మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ప్రతిసారి డిఫైన్ చేసుకోవచ్చులే, నో ప్రాబ్లం. మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? లో ప్లస్ హై బై 2. దీన్ని బ్రాకెట్స్లో ఉంచేసుకో, సో దట్ నో కన్ఫ్యూజన్. ఉంచేసుకున్న తర్వాత మిడ్ అనేది నాకు వచ్చింది. ఇప్పుడు నా కండిషన్ ఏంటి? నేను చెక్ చేయాల్సింది ఏంటి? ఇఫ్ నాకు అరేలో ఉన్న మిడ్ ఎలిమెంట్ అనేది, నా టార్గెట్ ఏంటి? కే. ఇదేగా నా టార్గెట్, కే ఈజ్ ఈక్వల్స్ టు కేఆ. ఒకవేళ ఈక్వల్ అనుకో, రిటర్న్ చేసే. ఓకే, రిటర్న్ చేసే మిడ్ అనేది ఏంటి? ఇండెక్స్గా. సో ఆ ఇండెక్స్ని రిటర్న్ చేసే. ఒకవేళ కాలేదనుకోండి, ఎల్స్ ఇఫ్ అరే ఆఫ్ మిడ్, ఒకవేళ నా మిడిల్ ఎలిమెంట్ అనేది నా అరే ఎలా ఉంది? ఇటు సైడ్ ఏమో అన్ని చిన్న ఎలిమెంట్స్ ఉన్నాయి. నా అరే ఎలా ఉంది? ఇటు సైడ్ అన్ని చిన్న ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇటు సైడ్ అన్ని పెద్ద ఎలిమెంట్స్ ఉన్నాయి. నా టార్గెట్ ఎక్కడ ఉంది? ఇటు సైడ్ ఉందనుకోండి ఫర్ సపోజ్, లేదా ఇటు ఉందనుకోండి చిన్న ఎలిమెంట్స్ వైపు. సో నా మిడ్ అనేది నా టార్గెట్ కంటే చిన్నగా ఉందనుకోండి, నా మిడ్ అనేది టార్గెట్ కంటే చిన్నగా ఉంది. ఓకే, నా మిడ్ అనేది టార్గెట్ కంటే చిన్నగా ఉంది. ఇఫ్ అరే ఆఫ్ మిడ్ ఈజ్ లెస్ దెన్ కే, అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ ఇస్తే కానీ మీకు అర్థమవుతుంది. సో ఇవన్నీ తీసి, ఇప్పుడు మన మిడ్ ఏంటి? మిడ్ అనేది 2. సో 2 అనేది నా టార్గెట్ ఏమో 1. సో దీనికంటే పెద్దగా ఉంది, అవునా కదా? మన అరే ఆఫ్ మిడ్ అనేది చిన్నగా ఉంది, అంటే ఇటు సైడ్. ఓకే, 5. సో 5 అనేది మన టార్గెట్. సో టార్గెట్ పెద్దగా ఉంది అండ్ అరే ఆఫ్ మిడ్ అనేది చిన్నగా ఉంది. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం? లో ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ ప్లస్ 1 చేసేస్తాం. లోని మార్చేస్తున్నాం. లో ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ ప్లస్ 1. ఓకే, ఎల్స్ మళ్ళీ ఎల్సిఫ్ పెట్టుకోండి, పర్లేదు. అరే ఆఫ్ మిడ్ ఈజ్ గ్రేటర్ దెన్ కే. ఇక్కడ మన టార్గెట్ అనేది 1, కానీ మన మిడిల్ ఎలిమెంట్ అనేది మాత్రం 1 కంటే ఎక్కువ ఉంది. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? ఇటు సైడ్ అయితే ఖచ్చితంగా ఉండదు 1 అనేది. సో ఖచ్చితంగా మన టార్గెట్ అనేది మిడ్ కంటే తక్కువ ఉంది కాబట్టి హైని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం. హై ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ మైనస్ 1. హై ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ మైనస్ 1. ఇలా చేయడం వల్ల నా సెర్చ్ ఏదైతే ఉంటుందో, నేను సెర్చ్ చేసే అరే అది తగ్గిపోతుంటుంది. ప్రతి ఒక్క స్టెప్కి చాలా ఎక్కువ తగ్గిపోతుంటుంది. అది ఎప్పటి వరకు జరుగుతుంది? ఎప్పటి వరకు అయితే లో ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు హై. ఓకే, అప్పటి వరకు ఇది కండిషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు దీని తర్వాత ఇక్కడ రిటర్న్ అయిపోద్ది అనమాట మిడ్. ఒకవేళ ఏం రిటర్న్ అవ్వలేదు అనుకోండి, -1 రిటర్న్ అయిపోద్ది. సో సింపుల్గా మనం ఇక్కడ ఏం చేసుకుందాం? ఇంతే, కోడ్ అనేది ఇంతే. రన్ చేసి చూద్దాం. సేవ్ చేసి జావా అని చెప్పేసి, మనదేంటి బైనరీ సెర్చ్ కదా, బైనరీ సెర్చ్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే ఇప్పుడు మనకి 10 అనే ఎలిమెంట్ సెర్చ్ చేస్తుంది. సో 10 అనేది ఎక్కడ ఉంది? సమ్ 8th ఇండెక్స్ అనుకుంటా. సో 7th ఇండెక్స్, 7thలో ఉందో లేదో చెక్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8. 8 ఫ్రమ్ 1 అయితే అలా 0 నుంచి స్టార్ట్ చేస్తే 7. ఓకేగా, ఇప్పుడు నేను 8th అని చెక్ చేస్తా. ఓకే, 9 చెక్ చేద్దాం. 9 కదా నా టార్గెట్, 9 అనేసుకోండి. సేవ్ చేసి రన్ చేస్తే 6. అది 7th ఇండెక్స్ అయితే 6th ఇండెక్సేగా. అలాగే నేను ఇప్పుడు 1 అని సెర్చ్ చేస్తున్నాను అనుకోండి, నా టార్గెట్ 1. ఇప్పుడు ఏమవుతుంది? 0th ఇండెక్స్లో ఉంది. చూసారా బైనరీ సెర్చ్ ఎలా వర్క్ అవుతుందో? సో మీకు మైండ్లో ఉండాల్సింది ఏంటి? ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ చెప్తున్నా. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇంటర్వ్యూస్లో అడుగుతారు ఇది. ఇట్ విల్ బి ఆస్క్డ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. జనాలకి రావు ఇవి, మీ సీనియర్స్కి అడగండి. అవుట్ ఆఫ్ 1000 స్టూడెంట్స్ ఇన్ ఎ బ్యాచ్,
జస్ట్ ఒక 10-20 మెంబర్స్ ఏమో కరెక్ట్ చేయగలరు. మిగిలిన వాళ్ళందరూ ఏదో సగం రాస్తారు లో హై అని చెప్పేసి. అలా ఒక 100 మెంబర్స్ వరకు ఒక గంట టైం ఇస్తే ఏదో ఒకటి గింజుకొని ఏదో ఒకటి చేస్తారు, అంతేగాని అంత ఇంపార్టెంట్ లెవెల్ క్వశ్చన్స్కి మీరు రీచ్ అయిపోయారనమాట. సో యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. అర్థం చేసుకోండి నేను ఏమైతే చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి అర్థం అవ్వకపోతే జస్ట్ సీ మై వీడియో అగైన్. ఒకవేళ అప్పటికీ మీకు అర్థం అవ్వకపోతే ఏం పర్లేదు, నేను చెప్పింది ప్రతి ఒక్కరికి అర్థమైపోలే అని చెప్పేసి రూల్ ఏం లేదు కదా. నేను చాలా కోర్సెస్ తీసుకున్నా, సో వాళ్ళందరిది నాకు అర్థం అవ్వాలని ఏం రూల్ లేదు. నేను యూట్యూబ్లో వీడియోలు వెతక అవన్నీ చూసా, ఇవన్నీ చూసా. సో నేను మీకు మిగిలిన రిసోర్సెస్ కూడా షేర్ చేస్తాను, బెస్ట్ యూట్యూబ్ ఛానల్స్. అవి మీకు అర్థం అవ్వాలనే రూల్ ఏం లేదు. మీరు మీ తరపు నుంచి ఎఫర్ట్స్ అనే పెట్టండి. రోజుకి ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చేసిన 365 డేస్ 1 ఇయర్లో మీరు 365 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చేయొచ్చు. అండ్ నన్ను అడిగితే 200 ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. 200 ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అలా చెప్పాను చెప్పేసి ధీమాగా ఉండొద్దు. 200 పర్ఫెక్ట్ క్వశ్చన్స్. ఇలా దీనికంటే రాడ్ ఉంటాయి, దీనికంటే రాడ్ ఉంటాయి. బైండ్ రీసెర్చ్ దానిలో ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది అంతే, క్వశ్చన్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. అలాంటి క్వశ్చన్స్ 200 చేయాలి. క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్ ఇంపార్టెంట్. ఎన్ని చేశారో ఎన్ని లెక్క అనేది అవసరం లే. నేను 1000 క్వశ్చన్స్ చేసా, 2000 చేసా, అరే లెక్క ఎవరికి కావాలరా? నేను ఇప్పుడు క్వశ్చన్ ఇస్తాను, నీకు చేయగలవా? లేదు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. యూ హ్యావ్ టు బీ, మీరు మీ బ్రెయిన్లో ఉంచేసుకోవాలి ఈ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. అందుకే చెప్తున్నాను మళ్ళీ ఈ మిడ్ లో హై కాన్సెప్ట్. దీని అడ్వాన్స్డ్ ఉంటుంది, అదైతే ఖచ్చితంగా గూగుల్ ఇలాంటి కంపెనీస్లోనే అడిగే క్వశ్చన్ అనమాట. అది బైనరీ సెర్చ్ ఇన్ రొటేటెడ్ అరే, అది మనం లాస్ట్లో నేర్చుకుంటాం. ఇట్స్ నాట్ అ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్. ఇప్పుడు నేను మీకు చెప్తే మీ మైండ్ పోతుంది. సో దిస్ ఇస్ ద క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ దీని కోడ్ అనేది ఇక్కడ కూడా ఉంది, ఇది కూడా మీరు చూసుకోవచ్చు. ఇది ఒక టైప్లో చేసింది, రైట్. ఇగో లో ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు హై. దీన్ని రికర్షన్ వాడు కూడా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వస్తేప్పటికి రివర్స్ అన్ అరే. రివర్స్ అన్ అరే ఏం చేస్తామంటే, మనకు ఒక అరే అనేది ఇచ్చారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ప్రాబ్లం వస్తేప్పటికి ఏదో ఒక అరే ఇచ్చాడు, 1 3 5 2 4. దీన్ని రివర్స్ చేయాలి అంతే. అంటే 4 2 5 3 1. ఓకే, రివర్స్ ఎలా చేస్తాం? ఈ ఎలిమెంట్ని ఈ ఎలిమెంట్తో స్వాప్ చేసేయచ్చు, ఈ ఎలిమెంట్ని ఈ ఎలిమెంట్తో స్వాప్ చేసేయచ్చు, ఈ ఎలిమెంట్ని దాంతోనే స్వాప్ చేసేయండి. ఎలా చేసినా అలాగే ఉంటుంది అది. సో నో ప్రాబ్లం. అదెలా బ్రో ఏం చేయొచ్చు, నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి అనుకుంటుంటారు కొంతమంది. డైరెక్ట్ లాజిక్ చెప్పేసాను నేను మీకు. సో రివర్స్ చేయడానికి అయితే అది మనకి బెస్ట్ అప్రోచ్. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, ఇదంతా లూప్ ఉంది కదా బ్రో, ఇదంతా లూప్ వేద్దాం, ఒక అరేని రివర్స్ స్టార్ట్ చేద్దాం, సేమ్ లెంత్, దాని లాస్ట్ ఇండెక్స్ని ఫస్ట్ ఇది పెట్టేసుకుందాం, ఇలా లీనియర్ సెర్చ్ వేస్తారు. లీనియర్ వేయొద్దు, ఎప్పుడు మన టైం కాంప్లెక్సిటీని తక్కువ ఉంచడానికి చూడండి. ఇప్పుడు దీన్ని O ఆఫ్ Nలో సాల్వ్ చేస్తే మనకేం రాదు. O ఆఫ్ ఇంకా తగ్గించాలి, O ఆఫ్ లాగిన్ లేదా O ఆఫ్ N/2 ఆ టైం కాంప్లెక్సిటీలో చేయించాలి. టైం కాంప్లెక్సిటీ రిలేటెడ్ కూడా మీకు కొన్ని వీడియోస్ అనేవి షేర్ చేస్తాను. అబ్దుల్ బారీ అని చెప్పేసి ఒక అతను ఉంటారు యూట్యూబ్లో, చాలా బాగా చెప్తారు టైం కాంప్లెక్సిటీ. ఇవి నేను అక్కడ నుంచి నేర్చుకున్న టైం కాంప్లెక్సిటీ అనేది షేర్ చేస్తాను మీకు, నో వరీస్. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నా చూడండి, స్వాప్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది. స్వాప్ అంటే ఏం చేస్తుందంటే, 2 వేరియబుల్స్ ఉన్నాయి, A ఈజ్ ఈక్వల్స్ టు 10, B ఈజ్ ఈక్వల్స్ టు 20. ఈ 2 వేరియబుల్స్ని స్వాప్ చేయాలి. అంటే 20 అనేది Aకి వెళ్ళాలి, 10 అనేది Bకి రావాలి. సో అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు ఇంకొక టెంపరీ వేరియబుల్ అనేది పెట్టుకోవచ్చు. టెంపరీ వేరియబుల్ దాని లోపల అయితే ఏ వాల్యూ లేదా బి వాల్యూని స్టోర్ చేసేసుకోండి. నేను ఏని స్టోర్ చేసేసుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఏని డిలీట్ చేసేసినా ఏం చేసేసినా నాకు ప్రాబ్లం లేదు. సో అలాంటప్పుడు నేను ఏ వాల్యూలో బీని పెట్టేసుకుంటా. ఓకే, సో ఏ వాల్యూ అనేది నాకు టెంప్లో స్టోర్ అయి ఉంది. సో నాకు ఏ వాల్యూ ఏమైపోయినా పర్లే, ఏ వాల్యూ అనేది నాకు టెంప్లో ఉంది. సో ఇప్పుడు నా బి వాల్యూ అనేది ఏలో స్టోర్ చేసేసుకుంటే, నా బి వాల్యూలో టెంప్ అనే వాల్యూని స్టోర్ చేసేసుకుంటా. సో ఇన్ దిస్ వే మనం ఒక 2 వేరియబుల్స్ని స్వాప్ చేయొచ్చు. స్వాప్ అంటే అదలా బదిలీ హిందీలో. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వి స్వాప్ 2 నెంబర్స్. అదే ప్రాసెస్ మనం కంటిన్యూస్గా చేయాలి ఫర్ దిస్ అరే. ఇక్కడ మీరు చూస్తున్న జావా కోర్సు మన ఫుల్ జావా ప్లస్ డిఎస్ఏ కోడ్వేస్ వరకులో ఉన్న పెయిడ్ కోర్స్కి చాలా చిన్న పార్ట్ అనమాట. అందులో 40 hours ఆఫ్ కాంటెంట్, ఇన్ డెప్త్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఇన్ డెప్త్ ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం, ఎలా ఆలోచించాలి, ఎలా మనం బ్రెయిన్ పెట్టాలి, ప్రతి ఒక్కటి ఫుల్ స్టాక్ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మన కోడ్వేస్ స్వరూప్ యాప్లో. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి హెల్ప్ చేసింది మన కోడ్వేస్ స్వరూప్ యాప్. ఎంతో బడ్జెట్ ఉండదు, చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉంటాయి. సో వెళ్ళి ఇప్పుడే మీరు పెయిడ్ కోర్సులో ఎన్రోల్ అయ్యి
మీ జర్నీని కంటిన్యూ చేయండి అండ్ సర్టిఫికేషన్ అనేది కూడా మీరు పొందండి. ఫ్రీ కోర్స్లో ఉన్న అన్నిటికంటే పెద్ద మిస్టేక్ మనం కంప్లీట్ చేయలేము, మనం డిస్ట్రాక్ట్ అయిపోతాము, మనకి 100% దొరకదు. సో ఎంతోమందికి హెల్ప్ చేసిన కోడేశ్వర యాప్లో మీరైతే ఎన్రోల్ అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ నేను గ్యారంటీ ఇస్తున్నా, మీరు కోర్స్ చేసిన తర్వాత మీరు 100% వేరే వాళ్ళకి కూడా రికమెండ్ అయితే చేస్తారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. కలుద్దాం నెక్స్ట్ పార్ట్లో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎలా ఉందో కోర్స్ అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. లెట్స్ సీ యు ఇన్ ద నెక్స్ట్ పార్ట్.